నమస్తే. హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఒక సభ్య సమాజం తల దించుకునేలా చేస్తున్నటువంటి ఆ యువకుడు, అది యువకుడు కాదు, నీచుడు, నికృష్టుడు. ఇట్లాంటి వారిని నడి రోడ్లో ఉరి తీయాలి. ఆ చూడండి, వృక్షోజాలు ఆ ప్రైవేట్ పార్ట్ అది మనం బ్లర్ చేసినాం. ఆ ప్రైవేట్ పార్ట్ని ఎట్లా చూపిస్తున్నాడు మహిళలకి. చూడండి, ఆ మహిళకి ఏ విధంగా చూపిస్తున్నాడో ఒక్కసారి చూడండి. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలి. ఎక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో దగ్గాని లేదు అనుకుంటే ఉప్పల్లో కానీ మియాపూర్లో కానీ ఏదో ఒక దగ్గర అట్లాంటి వాడిని ఉరి తీయాలి. ఉరి తీసి చంపాలి. ఇట్లాంటి వాడిని చంపాలి. సభ్య సమాజం తలదించుకునేలా చేసినటువంటి వాడు. రెండోది, వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు ఇట్లాంటి కొడుకుని కన్నావని మహిళలంతా ఏకమయ్యి నడి రోడ్డు మీద తన్నాలి, చెప్పులతో కొట్టాలి. వెంటనే ఆ మెట్రో స్టేషన్లో చేసుంటే ఇట్లాంటి వాడు మళ్ళీ ఇంకొకడు ఇట్లాంటి వాడు పుట్టరు. అందుకనే ఈ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసేవాడు, మహిళల్ని అగౌరవపరిచేవాడు, మహిళలకి ప్రైవేట్ పార్ట్ చూపెట్టి సులకానందం పొందుతున్నటువంటి ఈ దొంగనా కొడుకుని చంపండి, కొట్టండి, మహిళలు తిరగబడండి, నడి రోడ్డు మీద ఉరి తీయండి. ఇట్లాంటి వాళ్ళని వదలొద్దు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ.